ఫ్రెండ్స్ 2 ఇయర్స్ బ్యాక్ ఏసీ ఫిల్టర్ని మనమే ఎలా క్లీన్ చేయాలి అనేది అయితే డీటెయిల్గా ఒక వీడియో పెట్టిన. సో ఈరోజు వీడియోలో ఏసీని ఫుల్గా వాటర్ జెట్ తోటి ఎలా సర్వీస్ చేయాలి అనేది అయితే డీటెయిల్ వీడియో అయితే వస్తుంది. కాకపోతే ఇది మనం ఓన్గా చేసుకునేది అయితే కాదు, టెక్నీషియన్ చేసేది. సో ఏ విధంగా చేస్తున్నారు అనేది అయితే ఒకసారి చూపిస్తే ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, నేను ఏసీ తీసుకొని దాదాపు ఒక 3 to 4 ఇయర్స్ అయితే అవుతుంది. జనరల్గా ప్రతి ఇయర్ అయితే నేను ఫిల్టర్స్ తీసేసి క్లీన్ అయితే ఓన్గా చేసుకుంటా. అంటే బ్లోవర్ తోటి ఇట్లా ఎయిర్ కొట్టేసి మొత్తం డస్ట్ అయితే క్లీన్ చేసుకుంటా. కాకపోతే ఒక 3 to 4 ఇయర్స్ అయింది కాబట్టి కంపల్సరీ ఒకసారి ఫుల్ సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. అంటే వాటర్ తోటి జెట్ తోటి వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తారనమాట. సో మొత్తం చాలా క్లీన్గా అయితే ఉంటుంది. కంపల్సరీ ఒక 3 to 5 ఇయర్స్ మధ్యలో ఎవరైనా ఏసీ తీసుకున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ ఫుల్ సర్వీసింగ్ అయితే చేయించుకోండి. ఇట్లా నార్మల్గా ఫిల్టర్స్ మాత్రమే తీపించి క్లీన్ మాత్రం చేయించుకోకండి, ఫుల్ సర్వీసింగ్ అయితే చేయండి. అంటే ఇండోర్ అవుట్డోర్ రెండు చేస్తారనమాట. కాబట్టి నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు చేపిస్తున్నా. మిర్యాలగూడ లోకల్లో కూల్ కేర్ సర్వీస్ సెంటర్ వాళ్ళు మంచి ఎక్విప్మెంట్ తోటి క్లీన్గా సర్వీస్ చేస్తారు అనేది తెలిసింది. సో అందుకని పిలిపించడం జరిగింది. సో మీకు వీళ్ళ సర్వీస్ కావాలంటే అంటే ఓవరాల్గా మిర్యాలగూడ చుట్టుపక్కల ఇట్లా విలేజ్ వాళ్ళు సర్వీస్ కావాలంటే మాత్రం లాస్ట్ నేను వీళ్ళది ఒక ఐడి కార్డ్ లాంటిది అయితే పెడతాను. సో మీరైతే కాంటాక్ట్ కావచ్చు. లోకల్ ఏది మిర్యాలగూడ లోకల్ వరకు, ఓకేనా? అంటే మిర్యాలగూడ చుట్టుపక్కల కూడా కావాలంటే కాంటాక్ట్ కావచ్చు. అలాగే నేను ఓన్లీ బ్లోవర్ తోటి మనం ఓన్గా ఎట్లా సర్వీస్ చేసుకోవాలి అనేది, అంటే 1 ఇయర్కి ఒకసారి ఇట్లా ఎట్లా చేసుకోవాలి, 6 మంత్స్కి ఒకసారి అనేది అయితే నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేసిన. సో మీరు ఆ వీడియో మీరు మిస్ అయితే మాత్రం కంపల్సరీ నేను కార్డ్స్లో యాడ్ చేస్తాను, లేకపోతే ఎండ్ స్క్రీన్లో పెడతా, ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ బ్లోవర్ ఎందుకు కొడతాం అంటే ఈ సైడ్ ఉన్న డస్ట్ ఉంటుందా, అది ఇప్పుడు వాటర్ వాష్ చేస్తే అతుక్కోపోద్ది, ఇట్లా ఎల్లదిగా వాటర్ వాష్ చేస్తే దీని వరకే చేస్తాం. ఇది సైడ్లో కొట్టాలి. ఏసీని జనరల్ సర్వీస్ చేయించుకుంటే ఏమైందంటే ఫిల్టర్స్లో డస్ట్ పార్టికల్స్ ఉండిపోయి ఎయిర్ ఫ్లో సరిగ్గా ఉండదు. ఎయిర్ ఫ్లో సరిగ్గా ఉన్నా కూడా మీకు ప్యూర్ ఎయిర్ అయితే సరిగ్గా రాదనమాట. సో మీకు డస్ట్ అలర్జీ అట్లాంటిది వస్తుంది. సో మీరు స్మెల్ చూసినా కూడా ఇట్లా గలీజ్గా అయితే స్మెల్ వస్తుంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ స్మెల్ పోవడానికి పర్ఫ్యూమ్స్ అని అవి ఇవి వాడుతుంటారు, కానీ అవి కూడా వాడకూడదు. సో స్మెల్ అనేది మీకు డైరెక్ట్గా దాంట్లో ఉన్న డస్ట్ వల్ల వస్తుంది. కాబట్టి ఫస్ట్ అదైతే క్లీన్ చేసుకోవాలి. మీరు క్లీన్ చేసుకోండి, లేకపోతే కంపల్సరీ ఇట్లా సర్వీస్ చేసే వాళ్ళని వీళ్ళని అయితే పిలిపించుకోండి, ఇట్లాంటి వాళ్ళని. కవర్ ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ బోర్డు ఉంటుంది, కొట్టేటప్పుడు జల్లు వెళ్ళింది అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అయ్యి బోర్డు. తను ఏం చెప్తున్నా ఇటు రైట్ సైడ్ మొత్తం ఎలక్ట్రికల్ సంబంధించిన వైరింగ్ అవి ఉంటాయి అనమాట. వాటర్ పడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధంగా కవర్ తోటి అయితే కప్పేసిండు. అట్లనే వాటర్ వీళ్ళు కొడితే బయట పడకుండా ఒక బ్యాగ్ టైప్లో అయితే ఉందన్నమాట. సో అది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అనుకుంటా. సో ఈ విధంగా పెట్టేసి వాటర్ కొడితే అందులో పడి డైరెక్ట్ బకెట్కి అయితే వీళ్ళు కనెక్ట్ చేస్తుర్రు. సో మనకి ఇట్లా వాటర్ సర్వీస్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాకుండా చూస్తుర్రు. కూడా కాయలు ఉంటుంది, ఈ కాయలు వాష్ చేయరు ఇందులో కూడా వాడతారు.
అవుట్డోర్ యూనిట్ క్లీన్ చేశాక మనకు కూడా ప్రాబ్లం కాకుండా ఈ విధంగా వాళ్ళే కొంచెం జెడ్ తోటి అయితే క్లీన్ చేసిరనమాట. సో ఓవరాల్గా బయట అయితే కంప్లీట్ అయిపోయింది. ఏసీ ఆన్ చేసిన ఇదివరకు ఒక రకంగా స్మెల్ అయితే వచ్చేది, కాకపోతే ఇప్పుడు చాలా ప్యూర్ ఎయిర్ అయితే వస్తుంది. చాలా సర్వీసింగ్ కూడా చాలా బెటర్గా అయితే ఉందన్నమాట. సో మీకు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం లాస్ట్కి పెడతా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.